స్విమ్మింగ్ పూల్. మనము స్విమ్మింగ్ పూల్‌కొచ్చేసాము. చూడండి ఆల్రెడీ అందరూ ఫుల్ చిల్ అవుతున్నారు. ఒక పక్కన స్విమ్మింగ్ పూల్, అవతల వైపు మనకి బీచ్ కూడా కనబడుతుందనమాట. ఫుల్‌గా సూపరుంది. మామూలుగా ఇలా ఉంటే అసల మనం ఆగేదే లేదనమాట. డెఫినెట్‌లీ ఎంతసేపు కుదిరితే ఒప్పుకున్నా లేకపోయినా ఖచ్చితంగా స్విమ్మింగ్ అనేది చేసేస్తాను. అందులో ఇంత ఫ్రెష్‌గా ఉంటే వాటర్ ఖచ్చితంగా అసలు వదిలిపెట్టేదే లేదు. ఎప్పుడైనా ఒక్కసారైనా సరే నాకిట్లా చేయడం అనేది చాలా ఇష్టం. చిన్న పిల్లలైతే ఇంకా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. బావుంది. నాకైతే అసలా అందలేదు. నాకు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి పర్లేదు మేనేజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది 4½ ఫీట్ దాకా వాటర్ ఉంది. చిన్న పిల్లలకొచ్చేసి కొంచెము ఒక చిన్న స్పాటే ఇచ్చారు. పెద్దదివ్వలేదు. సో, చిన్న పిల్లలు వాళ్ళు కూడా ఆడుకోవచ్చు. బట్ జాగ్రత్తగా ఆడుకోవాలి. మిగతా వాళ్ళంతా మాత్రం హైట్ ఉన్న వాళ్ళు దిగడమే బెటర్ ఇక్కడున్నది. అండ్ నాకు స్విమ్మింగ్ చేస్తూ ఇట్లా శవాసనం మీద కూడాని ఆడుకోవడం చాలా ఇష్టం. హ్మ్. మీకు కూడా వచ్చా? వస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఎలా నేర్చుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చాలామంది అడుగుతారు. ఎలా నేర్చుకున్నారు ఏంటి అని చెప్పేసి. అదొక మాటలో చెప్పలేము. అండ్ ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్‌కి మనం వెళ్ళిపోదాం. యెస్. ఇక్కడ చూడండి స్వచ్ఛ గ్రీన్ సీ